క్యాన్సర్ లక్షణాలు జనరల్‌గా చెప్పాలంటే క్యాన్సర్ లక్షణాలు మెయిన్‌గా గడ్డలు, గడ్డలు ఎక్కడొచ్చినా గొంతు కింద గానీ, వేరే చోట ఎక్కడైనా గానీ కడుపులో గానీ, లేకోకుంటే గెజ్జల్లో గానీ ఇలాంటి గడ్డలు ఎక్కడొచ్చినా గూడా ఫస్ట్ మనము రూల్ ఔట్ చేసుకోవాల్సింది క్యాన్సర్. దాంతో పాటు ఎక్కడైనా మానని పుండులుంటాయి గదా! దీర్ఘకాలంగా మనకి మానని పుండులున్నా గానీ అదొక రకమైన లక్షణం అని చెప్పచ్చు. దాంతో పాటు ఏమి కారణం లేకుండా చాలా మంది బరువు తగ్గిపోతుంటారు. అలాంటి వాళ్ళని కూడా అంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అని అంటామనమాట. సో, అలాంటి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళది కూడా ఒక లక్షణం అనమాట. సో, అలాగే కొంతమందికి మాట చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక మాట తొత్తురు రావడము ఇలా జరుగుతుంది. హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటామనమాట. సో, అది కూడా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ మోర్ దాన్ 3 వీక్స్ అలా ఉన్నా కూడా మనకి కొన్ని రకమైన క్యాన్సర్స్ మెయిన్‌లీ లారింజియల్ క్యాన్సర్ అలాంటివి సస్పెక్ట్ చేస్తాము. అలాగే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కాఫ్ అనమాట ఫర్ మోర్ దాన్ 3 వీక్స్. సో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటే దగ్గు రావడం. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కాఫ్ ఫర్ మోర్ దాన్ 3 వీక్స్. సో, అలాగే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫీవర్ అంటే జ్వరం రావడం. అన్ని టెస్టులు చేయిస్తుంటారు. కానీ ఆ జ్వరానికి కారణం ఏంటో మనకి తెలియకుండా ఉంటదనమాట. సో, అలా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫీవర్ ఉన్నా గానీ ఇలాంటి వాటిల్లో ఇవి జనరల్‌గా అనమాట. అలా కాకుండా కొంతమందికి ఏంటి బాగా నీరసపడిపోతుంటారు. ఎంత తింటున్నా కూడా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వీక్‌నెస్ అని అంటామనమాట. సో, అలా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వీక్‌నెస్ ఉన్నా కూడా అది ఒక క్యాన్సర్ లక్షణం అని చెప్పవచ్చు. అలాగే ఇంకా ఏంటంటే మనకు ఎక్కడి నుంచి రంధ్రాల నుంచి అంటే ముక్కులో నుంచి కానీ, మూతిలో నుంచి కానీ, లేకోకుంటే కింద మోషన్ పోయే జాగం కానీ, యూరిన్ వెళ్ళే చోటు నుంచి మనకి బ్లడ్ పోవడం ఇలాంటివి. సో, ఎక్కడి నుంచైనా లేకుంటే లేడీస్‌లో మెన్సెస్ స్టాప్ అయిపోయిన తర్వాత అయిపోయిన లేడీస్‌లో మెన్సెస్ అవ్వడం అంటే మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం. సో, ఇలాగా ఉన్నా కూడా ఎక్కడి నుంచి అయినా కానీ ఆరిఫైసెస్ నుంచి మనకి సో, ఇలాంటివి ఉన్నా కూడా మనకి ఏంటంటామంటే అదొక క్యాన్సర్ లక్షణం అని చెప్తాం. ఇవి జనరల్‌గా క్యాన్సర్ లక్షణాలు అనమాట. మనకి సాధారణంగా మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మన ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్‌లో చూసేది మెయిన్‌గా ఉండేది ఈ లంగ్ క్యాన్సరు, ఈ నోటి క్యాన్సర్లు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. సో, లంగ్ క్యాన్సర్ అనేటప్పటికి మనకి ఏంటంటే మనకి ఆయాసం రావడం, దాంతోపాటు దగ్గు రావడం, దగ్గులో గళ్ళతో పాటు రక్తం పడడం, సో, లేదంటే ఛాతీ నొప్పి రావడం, అంటే మాట తొత్తురు రావడం, హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్. సో, ఇలాంటివి మెయిన్‌గా లంగ్ క్యాన్సర్‌లో మనం చూస్తామన్నమాట. అలాగే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, మనకి ఈ రొమ్ము యొక్క గడ్డలు రావడం, రొమ్ము యొక్క షేప్ అనేది చేంజ్ అయిపోవడం, లేకుంటే ముందు ముచ్చుకల నుంచి బ్లడ్ కానీ అలాంటివి ఈ డిశ్చార్జ్ అనేది రావడం. సో, లేకోకుంటే స్కిన్ మీద ఆ రొమ్ము యొక్క స్కిన్ మీద అల్సర్ లాంటివి ఫామ్ అవ్వడం. సో, లేకుంటే చంకలో గడ్డలు రావడం. సో, ఇలాంటివి రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు. అలాగే మనము మెయిన్‌గా పేగు క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ తీసుకుంటే గిన మనకి మెయిన్‌గా సో, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అని అంటాం. ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటే ఫస్ట్ కొన్ని రోజులు మలబద్ధకం రావడం అంటే కాన్‌స్టిపేషన్ ఉండడం. తర్వాత ఒక కాన్‌స్టిపేషన్ కొన్ని రోజులు అయిన తర్వాత 3 రోజులు, 4 రోజుల తర్వాత మళ్ళీ లూజ్ మోషన్స్ విరోచనాలు పెట్టుకోవడం. సో, దాంతోపాటు బ్లడ్ వెళ్ళిపోవడం. మోషన్‌లో బ్లడ్ వెళ్ళిపోవడం. సో, ఇవి మెయిన్ ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అండ్ బ్లీడింగ్ ఫ్రెష్ బ్లడ్ ఫ్రమ్ రెక్టమ్ అనమాట. సో, ఇవి మనకి మెయిన్ కోలోరెక్టల్ మాలిగ్నెన్సీ యొక్క మెయిన్ సిమ్టమ్స్. సో, దాని తర్వాత మెయిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్స్ అనమాట. సో, ఈ సర్వైకల్ క్యాన్సర్స్ ఎలా ఉంటాయంటే మనము భర్తతో కలిసిన తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని అంటాం అనమాట. అలా కానీ లేకోకుంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే వన్స్ ఈ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ మెనోపాజ్ అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా బ్లీడింగ్ పర్ వెజైనా అంటాం అనమాట. సో, ఇలాంటి లేకుంటే సింపుల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా రావడం కానీ సో, ఇలాంటివన్నీ జరగలే పొత్తి కడుపులో నొప్పి కానీ ఇలా లేకుంటే వైట్ వెళ్ళిపోవడం, వైట్ డిశ్చార్జ్ ఫ్రమ్ వెజైనా అంటాం అనమాట. సో, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్స్ అని దానికి సంబంధించిన లక్షణాలని చెప్పుకోవచ్చు.